అనగనగా ఒక అడవిలో గజేంద్రుడు అని ఒక పెద్ద ఏనుగు ఉండేది. దానికి తన బలం అంటే చాలా గర్వం. తను అందరికంటే గొప్పవాడినని అడవిలోని జంతువులన్నిటినీ ఏడ్పిస్తూ ఉండేది. ఒకరోజు గజేంద్రుడు నది దగ్గరికి వెళ్తూ దారిలో ఉన్న చీమల పుట్టను చూశాడు. సరదా కోసం తన తొండంతో నీళ్లు పీల్చి ఆ పుట్ట మీద చల్లాడు. పాపం, చీమలన్నీ తడిసిపోయి గందరగోళం చెందాయంట. ఒక చిన్న చీమ బయటకు వచ్చి, గజేంద్రుడా, మమ్మల్ని ఎందుకిలా ఏడిపిస్తున్నావు అని అడిగిందంట. అప్పుడు ఏనుగు గర్వంగా నవ్వుతూ, ఒరేయ్ చిన్న ప్రాణి, నా అంతటి బలవంతుడిని ప్రశ్నిస్తావా? నేను ఇప్పుడే నా కాళ్ళతో తొక్కేయగలనని బెదిరించిందంట. ఆ చీమ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఏనుగు ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉంటే ఆ చిన్న చీమ మెల్లగా వెళ్ళి ఏనుగు తొండంలోకి దూరిందంట. లోపల అది ఏనుగును గట్టిగా కుట్టడం మొదలుపెట్టింది. నొప్పితో ఏనుగు విలవిలలాడిపోతుందంట. అప్పుడు అమ్మో కాపాడండి, చచ్చిపోతున్నానని గట్టిగా అరిచిందంట. అప్పుడు చీమ బయటికి వచ్చి, చూసావా, చిన్నదైనా పెద్దదైనా ఎవరి బలం వారిది అని చెప్పిందంట. ఏనుగు తన తప్పు తెలుసుకొని చీమను క్షమాపణ అడిగిందంట. అప్పటి నుండి ఏ జంతువుని తక్కువగా చూడట్లేదంట. ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, ఈరోజు నువ్వు బలవంతుడు కావచ్చు, కానీ రేపు నీకంటూ చిన్నవారు నీ గుణపాఠం చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది.